ఫుడీస్, ఇక్కడున్న స్వీట్ ని చూస్తుంటే మీకు ఖచ్చితంగా నోరూరుతుంటుంది. ఇది ఏ కోయానో కలాకన్నో కాదు. మనం నెయ్యి ప్రిపేర్ చేశాక కింద మిగిలిన పార్టికల్స్ వేస్ట్ అనుకొని పాడేస్తాం కదా, ఎస్, దానితోనే ఈ స్వీట్ ని ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ గీ రెసిడ్యూని మీరు తినొచ్చా లేదా అని ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఏ డౌట్ లేకుండా హాయిగా తినొచ్చు. దీంట్లో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అందువల్ల మన దేహానికి ఫాస్ఫోలిపిడ్స్, నైట్రోజనస్ కంపౌండ్స్ లభ్యమవుతాయి. సో ఇంకా లేట్ ఎందుకు, దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం రండి. నేను ఒక కడాయిలో 1 కప్ పాలు వేసుకుంటున్నాను. ఈ కప్పు కొలతల నుంచి మిగతా ప్రాసెస్ కూడా చేద్దాము. పాలు మరుగు వచ్చే వరకు బాగా హీట్ చేసుకుందాం. ఇలా పాలు మరుగు వచ్చేటప్పుడు మనము ఏ కప్పుతో అయితే పాలు వేసుకున్నామో అదే కప్పుతో నెయ్యి చేశాక మిగిలినది కింద మలాయి ఆర్ కోయా అంటారు కదా, అది వేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనము ఈ స్వీట్లో ఎక్స్ట్రా గీ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలే లేదు, ఎందుకంటే ఈ మలాయిలో ఉన్న గీయే బాగా సరిపోతుంది. ఇది బాగా మిల్క్ అంతటిని అబ్జార్బ్ చేసుకొని కాస్త వాటర్ వదిలేస్తుంది, ఏం పర్వాలేదు. ఆ టైంలో మనము 1/2 కప్పు పంచదార వేసుకుందాం, అంటే షుగర్ వేసుకుందాం. ఏ కప్తో అయితే పాలు కోయా వేసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుతూ ఉండండి. ఇది బాగా మరుగుతున్నప్పుడు అప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ చిన్నగా చేసుకొని మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్కి సబ్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మనం వేయించిన శనగపిండి కానీ కూడా వేసుకోవచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను, అంటే ఈ కప్పు కొలతలో 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత వెంటనే ఆపకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఎంతవరకు కలుపుతూ ఉండాలి అంటే ఈ స్వీట్ మిక్స్చర్ అనేది బాగా ప్యాన్ని వదిలేసి ఒక గడ్డ మాదిరిగా అవుతూ ఉంటుంది. అప్పుడు వరకు మనం కలుపుతూనే ఉండాలి. మనకు టేస్ట్కి తగినట్టు ఇలైచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ప్యాన్ని వదిలి అది బాగా షేప్లోకి వస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆర్పేసి మీరు ఏ షేపింగ్ ప్లేట్ కానీ తీసుకోవాలనుకున్నారో ఆ షేపింగ్ ప్లేట్లోకి గీ ఆర్ ఆయిల్ కొంచెం రబ్ చేసుకొని ఈ మిక్స్చర్ని వేసేసుకోవాలి. ఇది ఆ ప్లేట్కి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర స్క్వైర్ ప్లేట్ ఉన్నా ఇంకా బాగొస్తుంది. ఇది స్ప్రెడ్ చేసుకొని కాస్త సెట్ అవ్వడానికి వదిలేసేయాలి. వెంటనే దీన్ని కట్ చేయడం కానీ తీసేయడం కానీ చేయకూడదు. ఇది కొంచెం సెట్ అవ్వడానికి అట్లీస్ట్ 20 మినిట్స్తో పాటు వదిలేసేయాలి. 20 మినిట్స్ తర్వాత ఇది బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓ ప్లేట్ని రివర్స్గా పెట్టి ప్లేట్లో తీసుకొని కట్ చేసుకుందాం. అలా తట్టిన వెంటనే మీకు రాకపోతే ఒక నైఫ్ హెల్ప్తో మీరు దాన్ని మెల్లగా కిందికి తీసుకోవచ్చు. వావ్, చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని ఒక నైఫ్తో మనకు కావాల్సినంత పెద్దగా గాను చిన్నగా గాను కావాల్సిన షేప్స్లో కట్ చేసుకుందాం. నేను నార్మల్ స్క్వేర్ షేప్స్లోనే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము.
దీనిపై గార్నిషింగ్కి నేను పిస్తా పౌడర్ తీసుకుంటున్నాను. పిస్తాని బాగా క్రష్ చేసి పౌడర్గా చేసి బాదాంని హాఫ్ కట్ చేసుకొని దానిపైన పెట్టేసుకుంటే అంతేనండి, రెడీ. ఎంతో టేస్టీగా సేమ్ కలాకండ్ కోయా లాగానే ఉంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, నేను దీన్ని ఫస్ట్ టైం చేశాను కానీ చాలా 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 టేస్టీగా ఉంది. ట్రై చేసి చెప్పండి, కమెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ బాయ్.